సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనకిచ్చిన ఇంకొక సందేశాన్ని మనం ముచ్చటించుకుందాం. అలాగనే ఇక్కడ దేవుని గ్రంథం నుంచి ఆశ్చర్యమైన తెలియని నూతన సర్వసత్యాల్లో మనం ఉన్నాం. ఆ సర్వసత్యాల్లో ఒక భాగంగా మరి ఈరోజు దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప అనుభవాన్ని బట్టి, ఆలోచన బట్టి మీ ముందుకు రావటం మళ్ళా జరిగింది. అలాగనే ఈ దినాన్ని మనం ఈ జీవ గ్రంథం నుంచి తీసుకున్న కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచుతాకి ప్రభు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే మనకి బాగా తెలుసు కాలజ్ఞానం గురించి జరగబోయేది ఏంటి అనేది. జరగబోయేది ఏంటి? 3 కాలాల్లోనంటే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఉన్నవాడని నేనే అని చెప్పి చావు లేకుండా, నిద్ర లేకుండా, ఆకలి దప్పులు లేని, మరణం లేని, ఆడమగా తేడలేని, రోగాలు లేని జీవితం కొరకు మనల్ని ప్లాన్ చేసి తయారు చేసిన దేవాది దేవుడు ఇచ్చిన ప్రోగ్రాన్ని కాదని మనం అనేకమైన సందర్భాల్లో అన్నీ తెచ్చుకున్నాయని నాశనానికే మనకి దారి తీస్తున్నాయి కనుక మరి ఆ స్థితిని బట్టి మనం ఒకసారి చూద్దాం. దీన్ని జరగబోయేది చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఉండరు అని చెప్తున్నారు. కానీ జరగబోయేది కూడా చెప్పగలిగిన సమర్థుడు సృష్టికర్త. ఆ సృష్టికర్త చెప్పిన దాన్ని మరి మానవులమైన మనం అనేక సందర్భాల్లో వాడుకుంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, దాని గురించి జీవిస్తున్నాం. కానీ జీవాదిని పదిని మర్చిపోవుట నిజంగా బాధాకరమైన విషయం. అలాగనే మనకు తెలుసు కాలజ్ఞానం రాశారు, కాలజ్ఞానం తెలుసు నాకు అని చాలామంది చెప్పారు. జరగబోయేది నాకు కూడా తెలుసు అని చాలామంది వచ్చారు. సాధువులు కావచ్చు, బ్రహ్మచారులు కావచ్చు, ఇంకెవరైనా మరి అలాగే చెప్పుకొని తిరగటం మనం చూస్తాం. అలాగనే నీ జాతకాలు, అలాగనే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆశ మనకు మానవుడికి ఏం జరుగుద్దో చెప్పించుకోవాలి, వినాలని. అలాగనే ఆశ కలిగిన ఒక ఆయన మరి దేవుని గ్రంథం నుంచి తీసుకొని చదివాడు, చూశాడు, చెప్పాడు. కానీ నా సొంత గ్రంథం, నా సొంత సిద్ధాంతం అనడం మనం ఇది చేస్తున్నాం. మరి ఆయన చెప్పాడా, లేకుంటే మరి విన్నవాళ్లే ప్రజలు ఇది ఈయన సిద్ధాంతం అని ఆ సిద్ధాంతాన్ని కొత్తగా రూపొందించారో మరి మీరే గమనించాలి. దయచేసి ఆలోచించండి. ఒక ప్రోగ్రాం మీ ముందు ఉంచుతూ దేవాది దేవుడు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి కృతజ్ఞులం. అలాగే నిజాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఇక్కడ లోకం అంతా పాపంతో నిండినప్పుడు, నిండిపోయిన లోకాన్ని దేవాది దేవుడు దీన్ని ఇక్కడికి పులి స్టాప్ పెట్టి స్వచ్ఛమైన నేను ఏదైతే ఉద్దేశంతో తయారు చేశానో అలాగ నా పిల్లలు, నా వారసులు, నా స్నేహితులుగా, నా అధికారులుగా ఉండాలని కోరుకుని ఒక ప్రోగ్రాం చేశాడు. చెడిపోయిన లోకాన్ని నాశనం చేసి మరి కొత్త లోకాన్ని సృష్టించుకోవాలనుకున్నాడు, నీతి కలిగిన రాజ్యాన్ని. ఆ ప్రయత్నంలోనే మరి కొన్ని కార్యక్రమాలు జరగటం మనం చూస్తాం. అందుకే జీవగ్రంథం నుంచి చూద్దాం. చూడండి, ఆదికాండం, జీవగ్రంథం ఆదికాండం చూద్దాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని వచనాల కిందకి చూసుకుందాం. ఇక్కడ చాలా క్లియర్గా దేవాది దేవుడు సృష్టికర్త చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, దయచేసి చదవండి. ఎవరైనా దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చే ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నేను నాశనం చేస్తా. నేను అనుకున్నట్లు లేదు ఈ ప్రణాళిక, ఈ సృష్టిలో. అందుకని మనుషులు చెడగొట్టుకున్నారు కనుక నేను దీన్ని తీసివేసి పరిపూర్ణమైన పరిశుద్ధమైన నీతి రాజ్యం కొరకు నేను ఇది చేస్తే వీళ్ళు ఇలా చేశారని ఎంతో వేదంతో, బాధతో అప్పట్లో నీతిమంతుడు ఒక్కడే కనుక నోవహు ఆ నీతిమంతుడితో వచ్చి చెప్పుకొని ఆయన ప్రోగ్రాం, ఆయన ప్రణాళిక చెప్పడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగనే అది కంటిన్యూ మనం చూసినట్లయితే దయచేసి కిందకి చూడండి. ఏం చెప్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడో చూడండి. కింద చూడండి కొన్ని వచనాలు. చితిసారకపు అక్కడ కర్ర కూడా చెప్తున్నాడు ఏ చెట్టుతో చేయాలో. చితిసారక మానుతో నీ కొరకు ఒక వాడను చేసుకో. ఆ వాడ ఇలా చేయాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత అరలు ఉండాలి, ఇన్ని అంతస్తులు ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని గదులు ఉండాలని టోటల్గా మెజర్మెంట్స్ ఇచ్చి
ఆ ఓడను తయారు చేసుకో. నీ పిల్లలు నువ్వు, అంటే 3 కొడుకులు ఆయనకి, అలాగనే 3 కోడళ్ళు, భార్య, 8 మందితో స్టార్ట్ అయిన ఈ యొక్క ప్రోగ్రాం, ఈ నీతిమంతి కుటుంబం ఒకటే కుటుంబం కనుక ఈ కుటుంబంతో మళ్ళా కొత్త సృష్టిని నేను చేసుకుంటా అని చెప్పి దేవాదేవుడు నావుతో మాట్లాడటం, ఆయన ఓడను తయారు చేయటం, తయారు చేసిన తర్వాత మరి వాడలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా ప్రేమ, జాలి, కనికరం, దయ కలిగి వీళ్ళు చనిపోయేటప్పుడు ఏమన్నా అల్లరి చేస్తుంటే నన్ను తీయ్య అని బతిమాలుకుంటే తీస్తాడేమో అని చెప్పి దేవాదేవుడే బయట నుంచి గెడలు వేసి దాన్ని సీల్ చేసినట్టు మనం చూస్తుంటాం. అలాగనే ఈ ప్రణాళిక అంతా ముందే చెప్పి తయారు చేయించిన తర్వాత మరి దేవాదేవుడి కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. చూద్దాం మనం. దేవాది దేవుడు ముందుగానే సిద్ధం చెయ్యి, నేను ఇది ఇలా చేయబోతున్నా అని చెప్పి కొన్ని సంవత్సరాల ముందే తెలియపరిచాడు. అది ఎలా అనేది మనం చూద్దాం. చూడండి 6:17 ఎలా చేస్తున్నానో చెప్పాడు. చూద్దాం. చూడండి 6 అధ్యాయం 17 వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. చూడండి, ఇక్కడ జల ప్రవాహంతో సమస్త ప్రాణుల్ని నేను సర్వనాశనం చేసి సృష్టిలో ఏమి మిగల్చకుండా చంపేస్తాను అంటున్నాడు. ఎందుకంటే చెడిపోయిన లోకాన్ని చెడిపోయిందనిగా చూడటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఈ చెడగొట్టిన దాన్ని తీసివేసి మంచి చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక మంచిగా బ్రతుకుతున్న ఈ కుటుంబాన్ని తీసుకొని మరి ఆయన రావటం చూస్తున్నాం మనం. చూడండి, గమనించినట్లయితే మరి నోవహు గారు షిప్ తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దేవుడు ఇచ్చిన ప్రణాళిక చొప్పున, ఆయన ప్రోగ్రాం చొప్పున ఎత్తు, హైటు, మొత్తం రంగులు, గింగులు, కీళ్ళు అన్నీ పూసి రెడీ చేశాడు. చేసేసిన తర్వాత దేవాదేవుడు మరి ఏం చేశాడు, ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి దయచేసి 7వ అధ్యాయంలో మనకు కనబడింది ప్రోగ్రాం ఏమేటిని పంపించాడు దేవాదేవుడు. చూద్దాం. చూడండి 7వ అధ్యాయంలో 14వ వచనం చూసుకుందాం. 8వ వచనం నుంచి 14వ వచనం వస్తుంది. దయచేసి చూడండి. 8 నుంచి 14 వచనాలు చూసుకుందాం. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోను అపవిత్ర జంతువుల్లోను పక్షులలోను నేలను పాకు పురుగులలోను మగదియు ఆడదియు జతలుగా వాళ్ళను నోవహు యొద్దకు దేవాదేవుడు పంపించడం మనం చూస్తున్నాం. అవన్నీ లైన్గా వచ్చి ఓడలో ప్రవేశించినాయి. ఈ నీళ్ళు వేటాడలే, తీసుకురాలే, పట్టుకురాలే, దేవాదేవుడే పంపించాడు. ఇవన్నీ ఇప్పుడు భూమి మీద ఉన్నాయన్నీ ఆ షిప్లోకి ప్రవేశించినాయి. అప్పట్లో కొన్నిటిని దేవాదేవుడు ఆపేశాడు, కొన్నిటిని తీసివేశాడు. ఇక్కడ కొన్ని అపవిత్రయ్యే వాటిని పంపించాడు, ఎక్కువ % పవిత్రంగా మంచి వాటిని పంపించాడు. అపవిత్రత ఉండాలి కనుక మరి దేవుని చిత్త ప్రకారం ఇది జరిగింది. అవన్నీ వచ్చిన తర్వాత మరి దేవుడు దాన్ని మూసివేయటం మనం చూస్తున్నాం. జలప్రళయం చూడండి ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడండి దయచేసి చదువుదాం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి స్టార్ట్ అయిన రావటం. 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే ఆకాశపు తూములు తెరవబడ్డాయి, ఆ దినమందే విడవబడినాయి. అప్పట్లో ప్రచండ వర్షం, అంటే నిజంగా మనకు ఒక్క గంట సేపు వర్షం కురిస్తేనే నదులు, చెరువులు, కాలువలు, రోడ్లు తలపించకుండా మరి చాలా ఎంత బీభత్సంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అప్పుడు 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షం కురుస్తూ ఉంటే మరి చూడండి ఏమైందో చూద్దాం. అది ఆ ప్రచండ వర్షం 40 రోజులు కురిపించిన తర్వాత సృష్టిలో ఉన్నవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఈ విధముగా మరి దేవాది దేవుడు ఆయనకి అనుకున్నవన్నీ ఇక్కడ ఒక సందర్భం గమనించాలి మనం. ఇక్కడ కొన్ని హెవీగా ఉన్న వాటిని డ్రాప్ చేసేసి మనం చూస్తూ ఉంటాం. అలాగనే రాక్షస బలులు కానీ, తర్వాత మనం ఈరోజు చూస్తున్నాం డ్రాగన్స్ కానీ, పెద్ద జంతువులు ఏ అయితే ఉన్నాయో వాటిని శిథిలాలు కూడా మనం చూస్తున్నాం. వాటి ఎముకలు, శిథిలాలు కనబడుతున్నాయి తప్ప ఆ ప్రాణులు ఇప్పుడు లేవు, అంతరించిపోయినాయని సైంటిస్టులు, మేధావులు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నాడు ఇవన్నీ ఉన్నాయి ఈ భూమి మీద అని చెప్తున్నారు. అవి ఎప్పుడు చెప్పారో, ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఈ జలప్రళయంలో దేవాదేవుడు వాటన్నిటిని సర్వనాశనం చేయడం మనం చూస్తున్నాం. ఈ షిప్లో ఏ అయితే ఉన్నాయో దేవాదేవుడు ఏటినైతే పంపించాడో అవి నోవహు పిల్లలు 8 మంది కలిసి మరి మరలా కొత్త జనరేషను,
కొత్త నీతి రాజ్యం స్థాపన కొరకు మరి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే మనకు మూల పురుషుడు మరి నావోహు ద్వారానే వచ్చాం అందరం. అందుకే మనకు నావోహు తాతల ముత్తాత మనకు నావోహు. అందుకని ఈ జనరేషన్ నుంచి మనం వచ్చాం కనుక ఇప్పుడు కూడా ఇవన్నీ మనకు భూమి మీద కనబడవు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో కూడా మరి కాలుష్యం నివారణ చేద్దాం, లేదనుకుంటే మరి అంతరించిపోతాయని చెప్తున్నాం. జలప్రళయం తర్వాత మళ్ళా ఆయన ప్రమాణం చేస్తున్నాడు. నేను ఇటువంటిది ఈ సృష్టిని చూసినప్పుడు మనస్తాపం చెంది ఎంతో మదనపడి మరి ప్రభు ఎంతో పశ్చాత్తాపడటం మనకు కనబడుతుంది. చూడండి, దయచేసి చూద్దాం. మనం జలప్రళయంలో ఇవన్నీ ప్రాణులన్నీ నశించిపోయి ఎక్కడంటే అక్కడ కుప్పల తెప్పలుగా శవాలు పడి ఉన్న ఈ సందర్భంలో దేవాది దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నేనే చేశాను కదా ఈ సృష్టిని, నేనే దీన్ని తయారు చేసి నేనే నాశనం చేయడం ఏంటి? చూడు, వీళ్ళందరూ కేవలం వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే నాకు అన్నీ తెలిసేలా చేసిన ఎంతో మదనపడి ప్రేమ జాలి కలిగిన తండ్రి ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం. చూడండి, దయచేసి చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21-22 వచనాలు చూసుకుందాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించారు. ఇక్కడ నరుల హృదయాలోచన వారు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి చెడిపోయిందే ఉంటుంది వాళ్ళది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను టోటల్గా సర్వనాశనం చెయ్యను. ఎక్కడైతే బాగా చెడు ఉందో అక్కడే నేను ఆ చెడుని తీసివేస్తాను తప్ప దుష్ట శిక్ష రక్షణ అనే పదం దీన్ని వాడుకొని వేరే గ్రంథాల్లో వేరే రాసుకుంటున్నారు. ఇలాగ చేస్తాను తప్ప మొత్తం సర్వనాశనం చేయను అని పశ్చాత్తాపడి దేవాదేవుడు ఆయనే తన కనికరాన్ని ప్రేమనే మన ఎడలు చాటుకున్నాడు. అందుకే మనం ఈ రోజున ఇంకా ఇలా బ్రతుకున్నాం, చక్కగా జీవిస్తున్నామంటే అదే ప్రణాళికలో ఉన్నాం కనుక దయచేసి గమనించండి. ఇవన్నీ తీసుకొని ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. నిబంధన అంటే అగ్రిమెంట్ చేస్తున్నాడు మనుషులతో. ఆ అగ్రిమెంట్ని చూద్దాం దయచేసి గమనించండి. 9వ అధ్యాయం 11-15 వచనాలు చూసుకుందాం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ఇక మీదట ప్రవాహ జలముల వలన నేను ఇక నాశనం చేయను. భూమిని నాశనం చేయుటకు ఇక మీదట సునామీలు కానీ జలప్రవాహాలు కానీ ఇవి కానీ ఆకాశపు తూములు తెరవటం కానీ చెయ్యను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఎన్ని కాలాలైనా ఇదిగో మీకు నిబంధన ఒకటి చేసుకుంటున్నా. మీతో కాదు, నేను ఇలా చేయనని నేను అనుకుంటున్నాను కనుక నా హృదయాలోచనలో దీనికి గుర్తుగా చూడండి అని చెప్పి ఒక సిగ్నల్ని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ సిగ్నల్ ఏంటంటే మనందరికీ తెలుసు. ఆ సిగ్నల్ చూసే వరకు నిజంగా మనందరికి భలే సంతోషం ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అందులో అన్ని రంగులు ఉంటాయి. ఆ సిగ్నల్ చూద్దాం దయచేసి. కంటిన్యూ చేయండి, చదవండి. మేఘములో అది ఆయన ధనసట. మేఘంలో నా ధనసును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకి ఇదిగో ఈ గుర్తును పెడుతున్నాను కనుక ఇది వచ్చినప్పుడు నేను ఇక మీదట గుర్తు చేసుకున్నాను. నా కోపం వచ్చినా కూడా మిమ్మల్ని నాశనం చేయనని నేను అనుకున్నానని అది నాకు గుర్తు చేస్తుంది. అదే ఇంద్రధనుసుగా మనం చక్కగా ఆస్వాదిస్తాం. ఎప్పుడైనా మీరు గమనించండి, ఆ ఇంద్రధనుసు వచ్చినప్పుడు సన్న తుప్రల్లాగా వచ్చి వర్షం ఎంత పెద్ద వర్షమైనా ఆగిపోద్ది తప్ప తర్వాత మళ్ళీ వర్షం పడనే పడదు. గమనించండి, మీరు ఎన్ని వాతావరణ కేంద్రాలనే తిరగండి, ఎంతమంది సైంటిస్టులన్నా ఇచ్చేయండి, చూడండి ఆ ఇంద్రధనుసు. దీన్ని ఆసరా చేసుకొని ఆధ్యాత్మిక గ్రంథాలని చెప్పుకుంటున్న కొన్ని గ్రంథాలలో వీటిని అయ్యా పిల్లలు భయపడతారయ్యా, మెల్లగా తోలయ్యా రథాలని చెప్పి ఏయో మనం పెద్దలు పిల్లల్ని ఊరుకోబెట్టాకి ఏడుపు నుంచి ఇది చేయటానికి ఉపశమనం కలిగించటానికి మాట్లాడుతూ ఉంటాం. దేవుని నిబంధన ఇది. అందుకే ఇది ఇప్పటి వరకు ఎన్ని యుగాలు ఎన్ని తరనిది జరిగి తీరాల్సిందే. ఎందుకంటే సృష్టికర్త యొక్క ప్రోగ్రాం కనుక దీన్ని మనం గమనించినట్లయితే ఈవేళ మనం సబ్జెక్టులోకి వద్దాం. మరి దీన్ని చాలామంది ఇన్కాష్ చేసుకున్నారు. అందులో ఒక ఆయన మనకు బాగా తెలుసు,
జరగబోయన్నీ చెప్పాడు. జరిగిపోయినాయి చెప్పాడా, జరగబోయే చెప్పాడో మనం గమనించినట్లయితే మనకి క్యాండిడేట్ మనకు తెలుసు. చాలా బాగా ఇది ప్రతి ఒక్కరి నోట్లో నాంతది. అన్ని ముందుగానే బయలుపరచడం చాలా గొప్పవాడని మనం ఆయన్ని చాలామంది దేవుడిగా ఆరాధ్యంగా కొన్ని గ్రామాల్లో దాన్ని ఇది చేస్తుంటారు. ఆయన చూద్దాం. ఆయన యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. మనం 2వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు చూసుకుందాం. యెహోవా ఆత్మ చూడండి, పరమాత్ముని యొక్క ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచినని చెప్తున్నారు. అతను నేనే అనుకుని కొంతమంది మరి తన సొంత జ్ఞానం ఉపయోగించుకున్నారు. అలాగే ఇక్కడ ఒక ఆయన మనం చూసినట్లయితే చూద్దాం, చూడండి, కంటిన్యూ చేద్దాం. అలాగనే అతడు నడుమునకు నీతియు, అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఎవరి సత్యం అని నడికట్టుకున్నాయన అని మనం గమనించినట్లయితే మరి నేనే సత్యం అని చెప్తున్న యేసు ప్రభువుగా మనం గమనిస్తాం. దయచేసి మీరు దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. చూద్దాం, ఇంకా కంటిన్యూ చేయమ్మా. తోడేలు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ఆయన రాశాడు ఇవన్నీ. తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ యాంటీవి. ఒకటి కనబడితే ఇంకోటి చీల్చుకుని తినేసే టైపు. కానీ ఎంతో సామరస్యంగా ప్రేమపూర్వకంగా ఆడుకుంటూ చాలా ఇది చేస్తాం. మనకి పేపర్లో టీవీలో చూస్తాం. చూడండి, ఒక కుక్క పిల్లిని పెంచుతుంటుంది పాలిచ్చి. అలాగనే ఒక పులి కుక్క పిల్లలను పెంచుతూ ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇవి యాంటీ కొరుక్కొని తినేయాలి అసలు యాక్చువల్గా. కానీ అంత ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటాం మనం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇక్కడ మరి ఇవన్నీ రాస్తున్నాడు ఆయన, రాసిన ఆయన మనకు తెలుసు. చూడండి ఇంకేం చెప్తున్నాడు ఆయన. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు ఊడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగుబంట్లు కూడా కలిసి మేస్తాయట. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకుంటాయట. ఎద్దు మేయినట్లు అస్సలు మేయదండి గడ్డి మనకు తెలిసి, కానీ మేసింది. ఇది ఎవరికి తెలుసు? ఒక ఆయనకి తెలుసు. ఇదే నేను కాలజ్ఞానం రాస్తున్నా, ఇలా జరుగుద్దని రాశానని చెప్పుకొని బుక్కులు ప్రింట్ చేసుకుని దేవదేవుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం మనం చూస్తున్నాం. ఆయన మనకు తెలుసు. ఇంకా కొన్ని చూద్దాం. చూడండి, పాలుగుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అని పరమాత్ముడు దేవాదేవుడు అని దేవుడు చెప్తూ ఉంటే ఇక్కడ మనుషులు నేనే పెద్ద జ్ఞానవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరగబోయేదాన్ని నేను చెప్పగలను, రాయగలనని అనేక మంది రాసుకొని ఇది చేస్తున్నారు. ఈ జీవగ్రంథం నుంచి చదివిన అన్నీ వాళ్ళ సొంత సిద్ధాంతాలుగా సొంత వాటిలుగా చిత్రీకరించుకొని డబ్బులు చేసుకోవటం, పెద్ద మహాపురుషుల్లాగా పేరు సంపాదించుకొని ఆలోచన కలిగి వాళ్ళ సొంత నిర్ణయాలు చేశారు కనుక ఇటువంటి ఇంకా కొన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి కిందకి చూద్దాం. చూడండి, కొన్ని వచనాలు చూసుకుందాం. ఇందులో మనకి ఆ బుక్ చదువుతుంటే ఇందులో ఉన్న ఈ యొక్క ప్రసంగి గారు ప్రపంచ మేధావి అయిన ప్రసంగి సొలొమోను రాజు రచించిన ఈ గ్రంథంలో తీసుకొని, అలాగే యెషయా గ్రంథంలో తీసుకొని, హెబ్రీలో తీసుకొని, ఈ దేవగ్రంథం తీసుకొని సొంత సిద్ధాంతాన్ని తయారు చేసిన ఆయన ఎవరో, ఆ సిద్ధాంతం ఏంటో మనకి తేటగా అర్థం అవుద్ది. దయచేసి చదవండి. ఎవరైనా మార్గములందు భయంకరమైనవి కనబడును. బాదమ వృక్షం పువ్వులు పోస్తుందండి. బాదమ వృక్షం మిడత బరువుగా ఉండును. చూడండి, గమనించండి దయచేసి. ఏ మిడతది? నీకు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మిడత గుర్రం వలె ఉంటుందట. ఆ మిడత దాని గురించి ఇక్కడ రాస్తే ఇక్కడ చెప్తున్నాడు, అది గుర్రం అంత మిడతది.
యోహాను గారు కూడా మిడతలు తిని బ్రతికాడంటే మిడతలంటే చేల్లో చిన్న చిన్న మిడతలు అనుకుంటారు, కాదు వాటి సైజు అది. అందుకని మిడతలు బరువుగా ఉండును, బుడ్డ బుసరగా పగులుతుందా, ఒళ్ళిపోయి ఎండిపోతుంది కానీ పగలది, పగులును. ఏలయనగా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ప్రయాణం చేయక తప్పదు. లైఫ్ టర్మ్ విషయంలో ఇది మనకి జాగ్రత్త జరుగుతుంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆత్మ అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని అదే ప్రసంగి చెప్తున్నాడు కనుక మొన్ననేది వెనకటి వల్లనే మరలా తిరిగి భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అందుకు మరలా తిరిగిపోవునని. ఆ ఉనికిపోటు ఎక్కడ మంది? అక్కడ పరమాత్మ దగ్గర నుంచి వచ్చాం, జీవాత్మ ద్వారా ఇక్కడ జీవిస్తున్నాం, మరలా అక్కడికి వెళ్ళాల్సిందే. అందుకే ఆ ఉనికిపోటు ఏదైతే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ వెళ్ళక తప్పదు అని చెప్పిన దీన్ని విడమర్చి ఇంకా కొంచెం ఇది చేసి చూడండి, చదవండి. ఒకడు తన నిత్యమైన ఉనికిపోటునకు పోవుచున్నాడు. ఎక్కడ ఉనికిపోటు ఎక్కడ ఉంది? అదే స్వర్గం. స్వర్గానికి పోవచ్చున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి తాడు వెండి విడిపోద్ది అండి, సాగుద్ది కానీ వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఆ సిద్ధాంతంలో ఆ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇవన్నీ మీకు కళ్ళ ఎదురుగా కనబడుతుంటాయి, అద్దంలో చూసినట్లు. దార దగ్గర కొండ పగిలిపోవును, బావి వద్ద చక్రము పడిపోవును, మొన్నైనది వెనుకటి వెళ్ళే. చూసుకున్నాం కదా మనం. చూడండి, గమనించినట్లయితే మరి ఇలాగ జరుగుతాయని చెప్పి మరి సిద్ధాంతం తయారు చేసిన ఆయన ఎవరో మనకు తెలుసు. అలాగనే చాలా సందర్భాల్లో నోటి మాటగా చెప్పేస్తూ ఉంటారు. చూడండి, ఓరిగాల్లో దీపాలు వెలుగుతాయి. ఓరిగాల్లో దీపం వెలుగుద్దా? వెలుగుతుందా లేదా? ఇప్పుడు మరి మనం అనుకుంటాం కరెంట్ అని, కాదు, ఆయన ఉద్దేశం వేరు. చూద్దాం, చూడండి, గమనించండి. ఆ జీవము చూడండి, వెలుగు గురించి ఇక్కడ మాట్లాడుతున్న. ఊరుగాల్లో దీపాలు వెలుగుతాయంటే ఏ దీపం మనకు అర్థం కాక ఈ కరెంట్ లైట్లు, ట్యూబ్ లైట్లు, దీపాలు ఏమో అనుకుంటున్నాం. కానీ ఏ వెలుగు గురించి రాశాడు ఆయన చూద్దాం. ఆయన సిద్ధాంతంలో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, దయచేసి చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఇది ఈ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ గ్రహించట్లేదు అంటున్నాడు దేవాదేవుడు. ఇక్కడ గమనించినట్లయితే ఆ వెలుగు నేనే అని చెప్పిన ఆయన యేసు ప్రభు తప్ప ఇంకెవరూ లేరు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఉప్పై ఉన్నాను, మీరు లోకానికి వెలుగుగా ఉండాలని చెప్పింది ఆయనే. అలాగనే ఊరుగాలిలో దీపం వెలుగుద్ది అని రాశాడు ఆయన అక్కడ. ఊరుగాలిలో దీపం వెలగడం అంటే చూడండి, శిష్యులతో కలిసి యోర్దాను నదిలో ప్రయాణం చేస్తుండగా మరి పెద్ద తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ అమరం మీద, ఆ పడవ అమరం మీద నడుము వాల్చినప్పుడు ఆ తుఫానికి తడుగులే శిష్యులందరూ గోల చేస్తారు. అయ్యా, మేము చచ్చిపోతున్నాం, నశించిపోతున్నాం, పడవలు తిరగబడిపోయేలా ఉంది, తుఫాను వచ్చింది, నీకు చింత లేదా? అని లేపేసినప్పుడు ఆయన సముద్రాన్ని నిమ్మళింపచేశాడు. అంత తుఫానులో కూడా వెలుగుతున్నది ఎవరు అనేది మనం గమనించినట్లయితే ఆ వెలుగు యేసు ప్రభు అని మనకు అర్థమవుతుంది. ఆ వెలుగు నేనే చెప్పుకున్న ఆయన వెలుగుగా ఉన్నాడు అని చెప్పి ఈయన రాస్తుంటే మరి ఊరుగాల్లో దీపాలు వెలిగితే ట్యూబ్లైట్లు అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆయన రాయటం, మనం దాన్ని ఇచ్చేయటం, ఆయన దేవాదేవుడికి ఇచ్చేయటం. ఆయన ఇంకా పుట్టి పెరిగి ఇంకా 500 సంవత్సరాలు అవ్వలేదు. ఆయన పట్టుకుని దేవాదేవుడిగా మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయనకు సిద్ధాంతం అంటున్నాం. ఆ సిద్ధాంతానికి కూడా పేరు పెట్టారు. మన పేపర్లో కూడా చూసి ఆయన పెద్ద ఇదట. చూడండి, ఎందుకంటే మానవుడు ఎప్పుడు దేవుడు కాలేడు. దేవాది దేవుడు మనిషిని చేశాడు, సృష్టిని చేశాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మ ఇచ్చాడు, చేయగలడు. కానీ మనిషి దేవుడిని చేసేయగలిగిన అంత ఇది ఇప్పటివరకు మనిషికి రాదు కూడా. అందుకే దేవాదేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది, సిద్ధాంతం ఎక్కడిదో అర్థమవుతుంది. ఈ సిద్ధాంతాన్ని మనం దేవుని యొక్క జీవ గ్రంథం నుంచి, సృష్టి మాన్యువల్ గురించి చదివి గ్రహించి చేస్తేనే మనకు అర్థం కాదు. అందుకే మీ ముందు కొన్ని వచనాలు ఉంచాం, కొన్ని అధ్యాయాలు కూడా. మీకు ఇంకా డౌట్ ఉంటే, ఇంకా అవసరమైతే, ఇంకా కావాలనుకుంటే మరి సిద్ధాంతం మరి మనుషులదా, మరి ముస్లిమ్స్దా, క్రిస్టియన్స్దా, హిందూస్దా, బ్రహ్మంగారిదా, ఇంకోటి చూసినట్లయితే ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉండదు. సృష్టిని జరిగించిన ఆయనే సిద్ధాంతకర్త, ఆయనే సిద్ధాంతం. అది ప్రేమ సిద్ధాంతం. ఆ ప్రేమ లేని వాళ్ళమైతే మనం
ఏది జరగదు కనుక ప్రేమతో జయించాలి. మన స్వతంత్రం కూడా ప్రేమతోనే సంపాదించి పెట్టారు మన పూర్వీకులు. గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, వీళ్ళంతా ఆ ప్రేమ సిద్ధాంతాన్ని మనం కొనసాగించాలి. అలాగనే ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి అయిన దేవాదేవుడు మన ముందు ఈ రోజున అంశం ఉంచాడు. అందుకే మీరు గమనించాలి. అందుకే మరి ఎవరు ఏంటి సిద్ధాంతం అనేది గమనించి ఆ ప్రకారం మనం దేవాదేవుని తెలుసుకుని ఆరాధించి మనం నిజమైన మునికి పట్టి ఎక్కడో ఆ స్వర్గంలోకి వెళ్ళాలని, దానికి సిద్ధపడాలని ఆశతో మీ ముందు ఈరోజు రావటం జరిగింది.